హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే బయట కొనే విధంగా కేక్ని తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం 2 మగ్గిన అరటిపళ్ళను తీసుకోవాలి. పొడవాటి అరటిపళ్ళు కానీ మీకు అవైలబుల్గా ఉండే అరటిపళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. కానీ బాగా మగ్గినవైతే ఈ కేక్ అనేది టేస్ట్ బాగా వస్తుందన్నమాట. దీనిపైన పీల్ అనేది తీసేసుకోవాలి. 2 అరటిపళ్ళకు కూడా పీల్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చిన్న సైజు అయితే 3 నుండి 4 వరకు వేసుకోవచ్చు. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 అరటిపళ్ళను మాత్రమే యూస్ చేస్తున్నాను. వీటిని చాక్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను కేక్కి జాగరీ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇలా కట్ చేసుకున్న అరటి పండ్ల ముక్కలను కూడా వేసేసుకొని ఆ తర్వాత మనం వీడియోలో చూపించినట్లుగా జాగరీ పౌడర్ని 1/2 కప్పు వేసుకోవాలన్నమాట. 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలన్నమాట. నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో పెరుగు అండ్ ఆయిల్ యూస్ చేశాను. మీరు ఈ ప్లేస్లో ఎగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు పెరుగుకు బదులుగా. ఇలాగా బ్యాటర్ని మనం వీడియోలో చూపించిన విధంగా బ్లెండ్ చేసుకొని ఒక లోతాటి గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్లోర్ని వేసుకోవాలన్నమాట. దీంట్లో నేను మైదా పిండికి బదులు గోధుమ పిండిని వేస్తున్నాను అనమాట. 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా వస్తుంది. ఆ తర్వాత దీంట్లోనికి కోకో పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు వేసాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలన్నమాట. వీటన్నిటినీ కూడా కలిసే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కొద్దిగా బ్యాటర్ గట్టిగా ఉన్నట్లయితే కన్సిస్టెన్సీని చూసుకొని మీ అవసరాన్ని బట్టి కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం బ్యాటర్ గట్టిగా అనిపించింది కాబట్టి నేను కొద్దిగా మిల్క్ని యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ అయితే యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే మనం ఒక కేక్ని బేక్ చేసుకునే టిన్లోనికి ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఫ్లోర్ని డస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనికి బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసేసుకోవాలన్నమాట. ముందుగానే నేను ఒక ప్యాన్లో కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ని వేసి ప్రీహీట్ చేసుకున్నాను. దాంట్లోనికి ఈ కేక్ మోల్డ్ని పెట్టేసి మూత పెట్టేసి 20 నిమిషాలు బేక్ చేసిన తర్వాత కేక్ బేక్ అయిందా లేదా అనేది చెక్ చేయబోతున్నాను అనమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక టూత్ పిక్ కానీ ఇలా మీ ఇంట్లో ఉన్న ఏ చాక్నైనా యూస్ చేసి చూసుకోవచ్చు. ఏమీ అంటలేదు కదా. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. ఇంట్లో ఉండే అరటిపళ్ళతో హెల్తీగా ఎలా పిల్లలకు కూడా చేసి పెడితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా తింటారనమాట. వీటిలోనే మనం పైన సిసమీ సీడ్స్ కానీ డ్రై నట్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదన్నమాట, ప్లెయిన్గా చేసేసాను. కట్ చేసి చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. అచ్చం బేకరీలో మనకి అమ్ముతుంటారు కదా, అదే విధంగా అనిపించాయి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. జాగరీ కాబట్టి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కూడా ఇవి తినొచ్చు. కిడ్స్కి కూడా మన స్నాక్ బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పెట్టిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీ ఈజీగా అనిపించింది కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.